అఖిలప్రియ దాడి కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. దాడికి పాల్పడ్డ వారిని పోలీసులు గుర్తించారు. 8 మంది వైసీపీ కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నారు. వీళ్లంతా తూళ్లూరుకు చెందినవారు. నిన్న వెలగపూడికి వెళ్తుండగా అఖిలప్రియ కారుపై దాడి జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ దాడి కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. దాడికి పాల్పడ్డ వారిని పోలీసులు గుర్తించారు. 8 మంది వైసీపీ కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నారు. వీళ్లంతా తూళ్లూరుకు చెందినవారు. నిన్న వెలగపూడికి వెళ్తూ ఉండగా అఖిలప్రియ కారుపై దాడి జరిగింది. తనపై దాడి చేసిన వైసీపీ కార్యకర్తల అరెస్టుపై స్పందించేందుకు టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ ఫోన్లో మనతో పాటు అందుబాటులో ఉన్నారు. అఖిలప్రియ, నమస్తే అండి. నమస్తే అండి. అసలు మీపై దాడికి కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఏం లేదండి, ఏం ఇంటెన్షన్ గా చేసిందైతే ఏంటి కాదు. అక్కడ ఏంటంటే కొంతమంది తాగేస్తున్నారు కాబట్టి ఆ తాగేసిన ఉన్న వాళ్ళు మాత్రమే ఏదో ఒక సీన్ క్రియేట్ చేసి డిస్టర్బెన్స్ చేయాలని అనుకున్నారు. అక్కడ మిగతా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు కూడా ఉన్నారు. వాళ్ళు ఎటువంటి ఇది చేయలేదు. కానీ కొంతమంది జెండాలు పట్టుకున్న వాళ్ళైతే అటాక్ చేయడానికి ట్రై చేయడం మాట అయితే వాస్తవం. ఓకే, స్టార్ట్ అయినప్పుడు అసలు ఏం జరిగింది అక్కడ ప్రదేశంలో? ఫస్ట్ ఎలా స్టార్ట్ అయింది? నేను సెక్రటేరియట్కి వెళ్తున్నప్పుడు మధ్యలో జగన్ గారి ప్రోగ్రామ్ ఉంది. సో నేను సెక్రటేరియట్కి వెళ్ళాలంటే వాళ్ళని దాటుకొని వెళ్ళాలి. దాటుకొని వెళ్లే టైంలో సీఏ గారు నాకు బ్లాక్ అయింది అని చెప్పి మాట్లాడుతున్న టైంలో వీళ్ళందరూ గుర్తుపట్టి కొంతమంది ముందుకు వచ్చి గట్టిగా అరవడము, ఒక సీన్ క్రియేట్ చేయడము, ఒక గుంపుగా తయారయ్యి ఏదో భయపెట్టడానికి ట్రై చేయడం అటువంటివి చేశారు. కానీ అక్కడ సీఏ గారు తర్వాత నా గన్మెన్ దిగిన తర్వాత కొంతమంది ఇంకా వెనక్కి వెళ్ళిపోయారు. ఆ టైంలో నేను ఇంకా రివర్స్ తీసుకొని బండి నేను రావడం జరిగింది. వాళ్ళు ఆ అద్దం పగలగొట్టడానికి ట్రై చేయడం మేము అన్ని కూడా చేయడం జరిగింది. అదే అందరూ కాదండి, అక్కడ చేసిన పని కాదంటారా మీరు? లేదండి, ఇంటెన్షన్ గా చేస్తారని నేను కూడా అనుకోవట్లేదు. కాకపోతే ఏంటంటే తాగి ఒక మహిళ ఒంటరిగా ట్రావెల్ చేస్తున్నాను చూసి ఏదో భయపెట్టాలని చూసి ముందుకు వచ్చి గట్టిగా అంటే అక్కడ నేను రాకముందు కూడా చాలా మంది బైక్ ఉన్న స్టంట్స్ చేసుకుంటూ వచ్చి పోయే వాళ్ళని ఇబ్బందులు పెట్టడం కూడా చూడటం జరిగింది. ఓకే, సో ఇంటెన్షన్ గా చేసింది కాదు. కాకపోతే కొంతమంది తాగి ఏదో సీన్ క్రియేట్ చేయాలనుకున్న మాత్రమే మాట అయితే వాస్తవం. మొత్తం ఎంతమంది ఉన్నారండి అప్పుడు ఆ దాడి చేసే టైంలో? ఒక 20-30 మంది ఉంటారండి. కానీ మెల్లిగా అందరు గుంపు అయ్యే కొద్దీ ఒక 100 మంది దాకా కారు చుట్టుకొని ఉంటారు. ఓకే, వాళ్ళు 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది కదా. వాళ్ళందరూ వైసీపీ కార్యకర్తలైనా బయట వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తెలియదండి, వాళ్ళు వైసీపీ కార్యకర్తల బయట వాళ్ళు అనేది కాదు. ఆ ఫుటేజ్ లో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పడం జరిగింది. సో అది నేను ఇంతవరకు ఇంకా చూడలేదు, ఎవరిని అరెస్ట్ చేశారో నాకు కూడా తెలియదు. బట్ ఎస్పీ గారు అయితే ఫోన్ చేసి అరెస్ట్ చేశాను ఒక 8 మంది అని చెప్పడం జరిగింది. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి అఖిలప్రియ గారు.